పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నీ చెల్లి మళ్ళీ బాగుందా? ఈ మధ్యన అసలు కనపడనే లేదు. మళ్ళా అది నా చెల్లా మళ్ళీ చెల్లి బల్లి గోడ మీద పిల్లి ఆ తిమ్మప్పగాడి పొలంలో గరినేటి గనులు పడతాయంట. గరినేటి గనులు. అసలే నా చెల్లెలు శివంగి నన్ను కూడి తినడానికి రమ్మంది. నీ చెల్లెలు మళ్ళీరా? మళ్ళీ చెప్పు. నీ చెల్లెలు మళ్ళీ చెప్పు. నీ చెల్లెలు మళ్ళీరా? నా చెల్లెలు మళ్ళీ అంటే ఏమైంది శివంగి? ఇటెక్కడికి వెళ్తున్నావన్నా? కండ్రిగూడెం వైపు వెళ్తున్నానమ్మా. నీరు ఇంటి దగ్గరే ఉందా? ఉంటే అక్కడే ఉంటుంది, లేదంటే కమల్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. లేదు, నేను కమల్ దగ్గర నుండే వస్తున్నాను, అక్కడ కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్ళిందో? ఏ పొల్లో తేవడానికి వెళ్ళి ఉంటుంది. అది సరే, నీళ్ళతో ఏదైనా పనుందా? అది ఏమ్మా, నాతో చెప్పకూడదా అని కాదు, నీతో ఎలా చెప్పాలా ఏంటో అని. చూడమ్మా, నీళ్ళు పుట్టినంటనే మా తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆ సిట్టి తల్లిని నా ముద్దుల చెల్లిగా పెంచుకుంటున్నాను. అది ఆడిందే ఆట, పాడిందే పాటగా దానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. అయినా ఇప్పుడు అది పంజరంలో బంధించిన పాలపిట్టలా అయిపోయింది. దానికి కారణం నేను కూడా అయ్యాను. ఎందుకంటే మొదటి నుంచి నీలోని కట్టడి చేస్తుంటే ఇప్పుడు అది పడే ఈ కట్టము తనకు కట్టంగా అనిపించకపోవును. అదేనమ్మా నా బాధ. అన్నా, అసలు నీళ్ళు కిట్టబాబుని ఎప్పుడు చూసింది? ఇద్దరు అంతగా మనసు చేసుకునే అంతలా మాటలు ఎలా కలిసాయి? నీకప్పుడు జరిగిన సంగతులు తెలియదమ్మా. నీళ్ళు నీ కిట్టబాబుని చూసి గూడెం మొత్తం ఆనందపడేది. చిన్ననాటి స్నేహితుల్లా
ఎక్కడ చూసినా వాళ్లే కనపడుతూ ఉండేవారు. ఒకసారి నీలు కళ్ళు తిరిగి పడిపోతే రవిబాబు, అశోక్ బాబు మా గూడెం చేర్చారు. లచ్చన్న మందు వేసి మా నీలుని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. ఇత్తాగమ్మా. ఆ విషయం తెలిసిన కిట్టబాబు ఎంతగానో బాధపడ్డాడంట. ఆ విషయం లచ్చన్న వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటా ఉంటారు. కృష్ణ, ఏంటిది? అన్నీ తెలిసిన వాడివి నువ్వే ఇంత కంగారు పడితే ఎలా? నీలుకి ఏం కాదు. ఇట్స్ జస్ట్ ఎక్సైట్మెంట్. కూల్ కృష్ణ, కూల్. రవి, నీలుకి ఏమైంది? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా, ఇంతలోనే ఏమైంది? చెప్పు రవి, ప్లీజ్ చెప్పు. కిరణ్ బాబు, కిరణ్ బాబు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసిన ఆనందంలో అది అలా సొమసిల్లి పడిపోయింది. కొద్దిసేపట్లో కోలుకుంటుంది. అయినా నీలోకి మీరు కనిపించినప్పటి నుంచి ఆరోగ్యం బాగోలేదు. చాలా కుంగిపోయింది. పొద్దు అత్తమానం మీ చేసా. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నా. కొంతమంది నీలుని తెమ్మప్పని ఎటకరంగా మాట్లాడినా ఆళ్ళల్లాళ్ళు కుమిలిపోయారు తప్ప మీరు వస్తారన్న ఆశను మాత్రం చంపుకోలేకపోయారు. దానికి ఏం జరిగిందో తెలియకపోయినా దాని మనసులో బాధనే కీనెత్తంత నా ఆరోగ్యం గురించి మీకు చెప్పుకోవాలని ఎంతో ఆరాటపడింది బాబు. అప్పించింది. బాధపడకండి, నీళ్ళకి బాగానే ఉంది. రండి బాబు, సూత్రి గాని రండి రండి. నీలు, నీలు, నేనెంత దుర్మార్గుడు నీలు. ఇంతకాలం నిన్ను వదిలి ఎలా ఉన్నాను? నా గురించి నువ్వు ఎలా అయిపోయావు నీలు. నీలు, లే నీలు, నేను నీ కృష్ణను వచ్చేసాను నీలు. లచ్చన్న, నీలుకి ఏమైంది? ఏమీ కాలేదు కదా? ఏం కాలేదు కిరణ్ బాబు. చూడండి ఊపిరి ఎంత బాగా తీసుకుంటుందో. రెప్పల కింద కనుగుడ్లు అటు ఇటు ఎలా కదులుతున్నాయో చూడండి. కొద్దిగా సోకోలిపోయిందంతే. కృష్ణ, అసలు నీలుకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? కనీసం నాకో సిరిగో ఫోన్ చేయొచ్చు కదా. అది రవి బాబు, కొంచెం నీళ్ళు కావాలి బాబు. రవి, మీరుండండి, నేను తీసుకొస్తాను. సరే, ఏం పర్వాలేదు కదా? నీలు, నీలు, నీలు.
ఇట్టబడ్డ కిట్టబాబు ఇప్పుడు నీలుని ఎందుకంత అశ్రద్ధ చేస్తున్నాడు? అదేనమ్మా మాకెవరికి అర్థం కాని ఈసయం. అయినా అంతగా నీలుని ఇట్టబడ్డ కిట్టబాబు ఇప్పుడు నీలుని ఎందుకంత అశ్రద్ధ చేస్తున్నాడు? అదేనమ్మా మాకెవరికి అర్థం కాని ఈసయం. కానీ ఒకటి మాత్రం నిజం, అది కేవలం మా దురదృష్టం. ఏంటది? నేను చూపించను. ఏంటది? నేను చూపించనుగా. చూపించు. ఏంటది? నేను చూపించను. చూపించు. ఇదిగో సిరమ్మ ఇచ్చింది. ఏంటిది? ఇదిగో ఇది నొక్కితే పాటలు వస్తాయి. ఏది? నేనివ్వను. నేను అడిగింది చెప్తే అప్పుడు ఇస్తాను. ఏంటది? నీకు ఎవరంటే ఇష్టం? నేనా మీ సీత కంటేనా? అదిగో అలా డొంక తిరుగుడుగా మాట్లాడితే నేను అస్సలు మాట్లాడను. ఇందులో దొంగతిరుడు ఏముంది? కాదా మరి? ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తారా? ఇందులో తప్పే ఉంది. అయితే నేను అడుగుతాను, చెప్తావా? చెప్తాను. నీకు మీ అయ్య ఇష్టమా మీ అమ్మ ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. అలా ఎవరైనా చెప్తారా? ఎవరో ఒక్కనే చెప్పాలి. చెప్పు. అది ఎలా కుదురుతుంది? ఇంట్లో వాళ్ళంటే అందరికీ ఇష్టమే. పోనీ నీకు మీ అయ్య ఇష్టమా నేనిష్టమా? అబ్బో చాలా సిగ్గు ప్రశ్న వేసానమాట. ఇప్పుడు అర్థమైంది. నేనేదో నువ్వు వెంటనే ఈ బండంటే ఇట్టమని చెప్తావనుకున్నాను. ఇందులో ఇంత కట్టం ఉందా? నాకు తెలియలేదు శివంగి. శివంగి ఇంకెప్పుడు అలా అడగను. ఇదిగో చూడు. పాటేది? ఎక్కడ నొక్కాలి? ఇదిగో ఇక్కడ నొక్కితే పాట వస్తుంది. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము
Manju. I'm great and I'm thoroughly enjoying my holidays in Forest Guest House. Hi Manju. I'm great and I'm thoroughly enjoying my holidays in Forest Guest House. Shall I tell you something? ఇక్కడ అడవి ఎంత అందంగా ఉందో తెలుసా? ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన కొండలు, ఫ్రెష్ ఎయిర్, ఎవరో ట్యూన్ చేసినట్టుగా స్వీట్గా పక్షుల కిలకిల రావాలు, గలగల పారే సెలయేర్లు. యు నో, ఇట్స్ రియల్లీ ఆసమ్. మంజు, ఈసారి మన ఫ్రెండ్స్ అందరం కలిపి ఇక్కడికే వద్దాం. మా మమ్మీకి చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ చేయిస్తాను. హే, ఐ ఫర్గాట్ టు టెల్ యూ సంథింగ్. నిన్నిక్కడ ఒక అడవి మనిషిని చూశాను. అచ్చం టార్జన్లా ఉన్నాడు. జాగ్రత్త, ఈ అడవి ఎంత అందమైందో అంతే ప్రమాదమైంది కూడా. అడుగు చూసి వెయ్యాలి. నీకేం కాలేదు కదా? నో, ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. మీరు? నా పేరు సిరి. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ పల్లవి. ఓ సారీ, మీకు ఇంగ్లీష్ రాదు కదా. నా పేరు పల్లవి. అవును, మీరు ఈ సీతమ్మ గూడెంకి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? నేను హాలిడేస్కి వచ్చాను. మా మమ్మీ పేరు త్రిలోచన. మాకి ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది. సరదాగా ఫారెస్ట్ లో పిక్స్ తీసుకుందామని వచ్చాను. ఐ జస్ట్ లెఫ్ట్. ఓ, అయితే మీరు మా అతిథన్నమాట. నాతో రండి, ఈ అడవంతా చూపిస్తాను. అమ్మో, ఇక్కడ క్రూరముగాలుంటాయి, నాకు భయం. అయినా మా మమ్మీ నన్ను వెళ్ళొద్దంది. చూడండి, క్రూర మృగాలు, పాములు అప్పుడప్పుడు మన ఇంటికొస్తాయి. అప్పుడు మనం భయపడతాం. అలాగే మనం వాటింటికెళితే అవి భయపడాలి, కానీ మనం ఎందుకు? మీరు ఎంతగా భయపడితే ఈ అడవి అంతగా భయపెడుతుంది. రండి, నేనున్నానుగా. దొంగ కాదు కాదు, ఇతను బండ, మా అన్నయ్య. నాకే కాదు, ఈ గూడెంలో ఉన్న వాళ్ళందరికీ అన్నలాంటివాడు. ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందుండి ఆదుకుంటాడు. మా గూడెంలో అందరికీ వైద్యం చేస్తూ ఉంటాడు. మనుషులకే కాదు, మనసులకు కూడా మందేగలడు మా బండన్న. అవును, బండన్నని దొంగ అంటున్నావేంటి? నేను చెప్తాను సిరమ్మ.